కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అంటే మీకు ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదా, అసలు ఏంటి మీ ఒపీనియన్? అంటే పాజిటివ్ నెగిటివ్ ఏదైనా పర్లేదు. 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపించింది? ప్రెజెంట్ నాట్ నైస్. ఓకే, కంపేరిటివ్ చెప్తున్నారు. ఎస్పెషలీ దే ఎవ్రీ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, హెల్త్ ఒకటి, అవి వాటి మీద మంచి గ్రిప్ ఉంటే బాగుంటుందని. అలాగే హాస్పిటల్స్లో మంచి ప్లానెడ్గా ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుందని. బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతంత అమౌంట్ పెట్టి ఆపరేషన్స్ అని ఇంకోటని వాళ్ళు చేయించుకోలేరు కాబట్టి మ్యాక్సిమం దాని మీద ఫోకస్ చేస్తే గవర్నమెంట్ ఈస్ గుడ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసింది అయితే బయటికి ఎవరు అంటే అంతలాగా స్ప్లిట్ అయ్యేది కాదు. దిస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అది గుడ్ అని బ్యాడ్ అని మేము చెప్పేదంటే ఏమీ లేదు. నారా చంద్రబాబు నాయుడు సార్ ఈజ్ గుడ్ ఓన్లీ, బట్ రిమైనింగ్ ఆల్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ దిస్ గవర్నమెంట్. దే విల్ డూ డెఫినెట్లీ గుడ్ ఫీడ్బ్యాక్. ఫైనల్గా జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఒకవేళ జగన్ గారు జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందండి? 100% he will come definitely. ఓకే, ఇంపాక్ట్ అయితే చూపిస్తారు మీరు? 100%, not only impact, 100% sure. 100%? Yes. ఇక్కడ 3 పార్టీలలో కూడా 100% ఎలా చూపిస్తారు జగన్? Whatever it may be. అంటే yes. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ ఈ కూటమి ప్రభుత్వం మీద, గవర్నమెంట్ మీద చెప్తామంటే? I will give 20 marks. This is our government out of 10, out of 100. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం 100% వచ్చొద్ది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 6 పథకాలు కూడా అమలు చేశారు. ఎవరో ఏదో అంటారు కానీ పథకాలు అమలు అవడం అయితే కన్ఫర్మ్. క్లారిటీ వచ్చింది రాష్ట్రం మొత్తము. దాన్ని వీళ్ళు తట్టుకోలేక ఏవేవో చాకులు చెప్తారు అన్నమాట. నిజాయితీగా ఆ సమస్యలు అన్నీ క్లియర్ చేశాడు చంద్రబాబు నాయుడు కాబట్టి అందులో మ్యాటర్ లేక వీళ్ళు పర్సనల్ అటాక్ చేస్తారండి అపోజిషన్. ఎంతవరకు నెరవేర్చారన్నారు హామీలు? ఎంతవరకు అంటే 85% ఇప్పుడు హామీలు నెరవేర్చారు. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏవో 2-3 ఉండిపోయాయి కానీ 6 పథకాలు అయితే అమలు అయిపోయినాయి. ఇవి ఇంకా ఉన్నాయి కదా, 6 కాదు కదా, ఒక 108 ఎన్నో పెట్టారు పథకాలు. అందులోనే కొద్దిగా లేట్ అవుద్ది. ఎందుకంటే అంతా కొత్త కోరపనే కదా. నేటికి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తీసుకెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఈ పథకాలు పంచుకొని ప్రభుత్వాన్ని మళ్ళీ దిట్టకరంగా తయారు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వల్ల కాదు కాబట్టి ఇప్పుడు మరి అది అందుకే ఆ పథకాలన్నీ లేట్ అవుతున్నాయి. కానీ కతివన్నీ అమలు అయిపోయినాయి కదా. 6 పథకాలు అయితే అమలు అయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా సాగుతుంది? ఎంతవరకు సాగుతుంది? అమావాస్యకి పున్నంకి చందమామ వస్తే పున్నం రోజు ఎలాగుంటుందో అలాగా ఈరోజు రాష్ట్రం కనిపిస్తుంది. రాష్ట్రము పున్నమ నాటి చందమామలాగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అమరావతి కనిపిస్తుంది. దానికైతే ఎవరిని అక్కడికి వచ్చి మాట్లాడమని నేను క్లారిటీ చెప్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? అది చీకటి, ఇది వెలుగు. అది చీకటి, ఇది వెలుగు. అందులో అంతా బూత్ పురాణాలు, ఆ పిల్లలకి రాజకీయ మాటలు లేపడము, పిల్లల దగ్గరికి వెళ్ళి ఏకలు పీకుతారెట్టి నాయకులు అపోజిషన్ వాళ్ళు అనడము ఇప్పుడు అవి లేవు. మన లోకేష్ అన్న ఏం చేస్తుండే, ప్రతి స్కూల్కి వెళ్ళి ఎంత క్లారిటీగా పిల్లలకి ఏ బోధన ఇవ్వాలో ఆ బోధన సెకండ్ కోటేశ్వరరావుని తీసుకొచ్చి మన రాష్ట్రానికి విద్యార్థులందరికీ ఒక హితబోధ నేర్పిస్తుండో అందులోనే ప్రజలకు అర్థం అవ్వాలి. లోకేష్కి జగన్కి ఉన్న తేడా, లోకేష్కి జగన్కి ఉన్న తేడా అందులోనే కాలేజీ పిల్లల కాడ కానీ చిన్నపిల్లల కాడ కానీ స్కూల్లోని ఇది కానీ ఈరోజు మరి ఈ గవర్నమెంట్ పిల్లలకి పేపర్లు వేయడం కానీ ఇవన్నీ కూడా లోకేష్ని చూసి నేర్చుకోవాలి రేపటి తరం పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని రావాలని నేనైతే అనుకుంటాను. 15 సంవత్సరాలు గ్యారంటీ. అది ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వీళ్ళు దాన్ని తట్టుకోలేక ఏవో అబోధ కల్పనలు వాళ్ళ చేయమను, విజయలా చేయమను, లేకపోతే దమ్ముంటే మా జగన్ అన్న రమ్మను
జగన్ అన్న మాట ఎప్పుడో పోయింది. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ నేనే రాబోతున్నా, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది. అప్పుడు పిల్లల దగ్గర పెట్టుకొని నేనే సింహం సింగల్గా వస్తుంది, ఏదో సిద్ధం చేపలకి వెళ్ళి ఇలాగ అన్నాడు. ఆ ఏకలు పీక్సారు. ఇక అదే అంత ఇక నా బోధ కల్పనలో ఉంటారు వాళ్ళు అంతే. మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో అదే సందమా పున్నమి అమావాస్య ఒక్క మాటలోనే. ఇంకా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే బాగానే చేస్తున్నారు బాబు. పథకాలు ఏమన్నా అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? ఏదో వచ్చిన మట్టుకు వచ్చినాయి, పోయిన మటుకు పోయినాయి. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. సో మీ ఇంట్లో ఇంకెవరికైనా ఏమైనా అందాయా? తల్లికి వందనం కానీ, పొలం డబ్బులు కానీ ఏమీ అందరా? ఒక పెన్షన్ ఒకటే వస్తుంది, 4,000 రూపాయలు. 4,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వస్తున్నారు. ఏమైనా లంచాలు అడుగుతున్నారా? లేదు లేదు. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్ల పక్కన బాగోలేదు. ఏ ఊరు బాబే? అది అక్కడ నూజివేడి దగ్గర మాది, ఇక్కడ దగ్గర. నూజివేడి కింద వస్తుందా? నూజివేడి సాక్షిగా వస్తుంది అది. మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఇప్పుడు సారథి గారు సార్ దగ్గర వస్తున్నారా, పట్టించుకుంటున్నారా? వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అప్పారావు గారు ఉన్నప్పుడు బాగుందా, సారథి గారు వచ్చాక బాగుందా? అప్పారావు గారి పరిపాలన బాగుంది. అప్పారావు గారే బాగుంది. ఏంటి జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? నన్ను అడిగితే నేనేం చెప్పాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు అడిగి కాదు కదా జనాలుగా మీరేమనుకుంటున్నారు? జగన్ గారు అయితే పాదయాత్ర చేస్తే చెయ్యి. వచ్చే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్ గారు అంటే మరలా? మా ఊళ్ళో తెలుగుదేశానికి ఎక్కువ ఉంటుంది. మా ఊరు అయితే కడమ ఏది మొత్తంగా మాట్లాడుకుంటే గెలుస్తారా జగన్ అంటే మీ ఉద్దేశంలో? మీరేమనుకుంటున్నారు? లేదు ఈ ప్రభుత్వం కొనసాగిద్ది అనుకుంటున్నారా? గెలవచ్చాము, గెలవచ్చు. చివరిగా ఒక మాటలో చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తాం బాబు? వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? ఉపయోగపడుతున్న ప్రజలకు లేదా? అది నాకు కావాల్సింది. చెప్తున్నాంగా, సగానికి ఏ చేశారు, కడమ ఆగినాయి అని. అంతే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే? కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉన్నాయి, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, అంతా హ్యాపీగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే. ఇంకా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టారు, అది సంథింగ్ ఇదిరా, అది వదిలేసేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే. సో పథకాలు చెప్పినట్లుగా అందుతున్నాయి పథకాలు? ఇంచుమించుగా అందుతున్నాయి సార్, 100% అందుతున్నాయి. అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అభివృద్ధి సూపర్ సార్. రోడ్ల పరిస్థితులు, రోడ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు అన్నీ బాగానే జరుగుతున్నాయి. అమరావతి కానీ ఇంకా ఎక్సలెంట్. కాకపోతే అంటే జగన్ని మనం తక్కువ చేయకూడదు, మాట్లాడకూడదు. ఆయన ప్రభుత్వం అయింది. ఎవరు ఎక్కువ మంచి చేశారు ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా మీ ఉద్దేశంలో? అంటే మాది టీడీపీ అండి. మీ ఇష్టం, పార్టీ ఓకే, బట్ నాకు తెలియదు కదా, మామూలుగా అడుగుతున్నా ఎవరు మంచి చేశారని. మంచిగా అంటే అప్పుడు మా అన్నగారు తారక రామారావు ఉన్నప్పటి నుండి కూడా ఎక్సలెంట్. సరే, జగన్ గారు కూడా చేశారు. ఒకవేళ జగన్ గారు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర అంటే వాళ్ళ డాడీతో అయిపోయిందండి. సో జగన్ గారు చేసిన ప్రయోజనం ఉండదు అనుకుంటున్నారు? అంటే అలాగనకూడదు, మనం ఎవరు లుక్స్ వాళ్ళకుంటాయి, ఎవరు ఇదే వాళ్ళకుంటుంది. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? కూటమి ప్రభుత్వం ప్రజెంట్ బాగానే ఉందండి. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం అంటే? ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే గ్రేట్ అండి. ఎందుకంటే అప్పట్లో రామారావు గారు ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, ఏం తేడా లేదు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, తర్వాత అదే రాకపోకలు కానీ ఏది ఇబ్బందికరంగా ఏమీ లేదు, అంతా బాగానే ఉందండి.